ఎప్పుడో చాలా కాలం క్రితం ప్రపంచం గందరగోళం, కోపం, చెడు పనులతో నిండిపోయింది. ప్రజలు దయను మర్చిపోయి సత్యం నుండి దూరమయ్యారు. అయితే వారి మధ్య ఒక మనిషి ఉండేవాడు, నోవా. అతను నిజాయితీగల, దయగల, విశ్వాసంగల వ్యక్తి. దేవుడు ప్రపంచంలోని చెడును చూశాడు, కానీ నోవాలోని మంచితనాన్ని కూడా చూశాడు. ఆయన నోవాను ఒక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాడు. ఒక పెద్ద పడవ, ఆర్క్ నిర్మించి రాబోయే వరద నుండి జీవులను రక్షించమని. అది అసాధ్యంగా కనిపించినా నోవా దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఎక్కడా వర్షం లేదు, ఎలాంటి ప్రమాద సూచనలు లేవు. అయినప్పటికీ నోవా ఆర్క్ నిర్మించడం ప్రారంభించాడు. రోజు తర్వాత రోజు అతను ఓర్పుతో మరియు విశ్వాసంతో పనిచేశాడు. ప్రజలు అతను నవ్వుకున్నారు, అనుమానించారు, కానీ నోవా ఎప్పుడూ ఆగలేదు. తర్వాత ఒక అద్భుతమైన విషయం జరిగింది. అన్ని రకాల జంతువులు జంటలుగా రావడం ప్రారంభించాయి, పెద్ద ఏనుగుల్నుంచి చిన్న పక్షుల వరకు. నోవా మరియు అతని కుటుంబం వాటిని సురక్షితంగా ఆర్క్లోకి తీసుకెళ్లారు. అందరూ లోపలికి వెళ్లిన తర్వాత తలుపు మూసివేయబడింది. త్వరలోనే ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. వర్షం ప్రారంభమైంది. అది 40 రోజులు, 40 రాత్రులు నిరంతరం కురిసింది. వరద నీరు భూమిని కప్పేసింది, కానీ ఆర్క్ సురక్షితంగా తేలుతూ ఉండింది. కొన్ని రోజుల తర్వాత వర్షం ఆగింది. నీరు మెల్లగా తగ్గడం ప్రారంభమైంది. భూమి ఎండిపోయిందో లేదో తెలుసుకోవడానికి నోవా ఒక పావురాన్ని పంపించాడు. ఒకరోజు ఆ పావురం ఒక ఆలివాకు తీసుకొని తిరిగొచ్చింది. జీవం మళ్లీ భూమిపై ప్రారంభమవుతోందని సంకేతం. సమయం వచ్చినప్పుడు నోవా, అతని కుటుంబం మరియు అన్ని జంతువులు బయటకు వచ్చాయి. ప్రపంచం కొత్తగా, శుభ్రంగా, కొత్త ఆశలతో నిండిపోయింది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు: ఇకపై భూమిని వరదతో నాశనం చేయను. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు కనిపించింది. నోవా కథ మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. అత్యంత కష్టమైన సమయాల్లో కూడా విశ్వాసం మనకు దారి చూపుతుంది. నమ్మకం మనలను ప్రతి తుఫాన్ నుంచి దాటిస్తుంది, మరియు ప్రతి కష్టం తర్వాత ఒక కొత్త ప్రారంభం తప్పకుండా ఉంటుంది.